బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో సిబ్బంది సర్దుబాటు ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఇక హైదరాబాద్కు చెందినటువంటి ఆర్టీసీ స్టాఫ్ను జిల్లాలకు పంపించేందుకు కూడా రంగం సర్వం సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్లలో దశల వారీగా అయితే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతుండటంతో అక్కడ డ్రైవర్లు, మెకానిక్లు, హెల్పర్ల సంఖ్య అవసరానికి మించి ఉన్నట్లయితే యాజమాన్యం గుర్తిస్తోంది. అదనంగా ఉన్న సిబ్బందిని ఇతర జోన్లు, విభాగాలకు మార్చేందుకైతే టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్కు చెందినటువంటి డ్రైవర్లు, మెకానిక్లు, హెల్పర్లు ఇక హైదరాబాద్, కరీంనగర్ జోన్లలోని రీజియన్లలో అయితే డిప్యూటేషన్ పైన అయితే పనిచేయడానికి ఇక తమ యొక్క ఆప్షన్స్ ఇవ్వవచ్చని కూడా ప్రకటించింది. ఇక కనీసం 10వ తరగతి అర్హత ఉన్నటువంటి డ్రైవర్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కండక్టర్లుగా మారేందుకైతే ఆప్షన్ ఇవ్వవచ్చు. మెకానిక్ను ఏడీసీలుగా బస్ పాస్ కౌంటర్లలో లేదా ఇక హెవీ వెహికల్ లైసెన్స్ ఉంటే పార్కింగ్ డ్రైవర్లుగా అయితే ఓడీ ప్రాతిపదికన నియమించవచ్చు. ఇక ఇందుకోసం అయితే ఖచ్చితంగా ఏప్రిల్ 15ను గడువుగా అయితే నిర్ణయించారు. ఇక డిప్యూటేషన్ లేదా రీ కేటగిరీ ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ మాత్రమే ఎంచుకోవడానికైతే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసే ప్రైవేటు కంపెనీలే తమ యొక్క సొంత డ్రైవర్లను, మెకానిక్లను, హెల్పర్లను కేటాయిస్తాయి. ఇక దీంతో ఆ బస్సుల యొక్క నిర్వహణ బాధ్యత అంతా కూడా ప్రైవేటు సంస్థలదే ఉంటుంది. మరి ఈ బస్సుల్లో కేవలం కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ నుంచి అవసరమవుతారు. కొత్త విధానంతో ఆర్టీసీలో భవిష్యత్తులో డ్రైవర్లు, మెకానిక్ల రిక్రూట్మెంట్లు ఉండకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యం పెరగడంతో ఆర్టీసీ తన యొక్క సొంత సిబ్బందిని ఇతర విధులకు మళ్లించక తప్పని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సిబ్బందికే ఇక్కడ పని లేకుండా ఉన్నప్పుడు ఇక కొత్తగా నియామకాల అవసరం ఎక్కడ ఉందని చెప్పేసి అయితే ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మర్రి నరేందర్ పేర్కొన్నారు. ఇక క్రమంగా ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకే బడా ప్రైవేటు కంపెనీలకైతే చెందినటువంటి ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి వాటికి డిపోలు, విలువైనటువంటి స్థలాలను అప్పగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రచారం చేసుకుంటున్నటువంటి 3000 ఆర్టీసీ పోస్టుల భర్తీ ఏమో కానీ కనీసం 300 పోస్టులను భర్తీ చేసేందుకు కూడా అవకాశం లేదని తెలిపారు. ఇక ప్రభుత్వం ఒకసారి దీనిపైన అయితే పునరాలోచన చేయకుంటే ఇక ఆర్టీసీ త్వరలోనే ఖతం అవుతుందని కూడా హెచ్చరించారు. ఓవైపు బస్ భవన్ను ఇతర శాఖలకు కేటాయిస్తున్నటువంటి సర్కార్, మరోవైపున ఇక నగరానికి చెందినటువంటి ఆర్టీసీ సిబ్బందిని సైతం జిల్లాలకైతే డిప్యూటేషన్ పైన పంపించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆర్టీసీ బస్ భవన్ను తెలంగాణ సర్కారు ఇతర శాఖలకు కేటాయించడాన్ని అయితే టీజీఎస్ఆర్టీసీ జేఏసీ తప్పుపట్టింది. కార్పొరేషన్కు చెందినటువంటి ఆస్తిని తమ ఇష్టానుసారంగా జీఎస్టీ, ఐటీ శాఖలకు కేటాయించడం సరికాదని కూడా పేర్కొంది. ఇక బస్ భవన్ ఏ బ్లాక్ గేటుకున్నటువంటి తాళాలను పగలగొట్టి కార్యాలయాన్ని ఆక్రమించుకున్నటువంటి చర్యలను కూడా తీవ్రంగా ఖండించింది. ఇక గురువారం నగరంలోని EU రాష్ట్రాల కార్యాలయంలో అయితే జేఏసీ సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై అయితే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో రద్దు చేసి బస్ భవన్ ఏ బ్లాక్ కార్యాలయాన్ని వెంటనే కూడా ఖాళీ చేయించాలని చెప్పేసి డిమాండ్ ఇక జేఏసీ చేసింది. మరి ఈ నెల 7న బస్ భవన్ బచావో కార్యక్రమానికి అయితే జేఏసీ పిలుపునిచ్చింది.